హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6లో ఒకటి భాగంగా మహాశక్తి పథకం ఉంది కదండి. దాని గురించి అయితే నేను చెప్పబోతున్నాను. సూపర్ 6లో భాగంగా మహాశక్తి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఇది మహిళలకు ఒక శుభవార్త అనే చెప్పవచ్చండి. ఈ స్కీమ్ ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వారికి అయితే ఇది వర్తిస్తుంది. 18 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు నెలకి 1500 రూపాయలు అయితే వేస్తారండి. మన బ్యాంకు ఖాతాలో అయితే వేస్తామని చెప్తున్నారు. ప్రతి మహిళకు అందుతుంది. ఇదైతే ఏంటంటే ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా కూడా వేస్తామని చెప్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ప్రతి నెల వస్తుంది. నెలకి సంవత్సరానికి అయితే మొత్తం 18,000 అయితే వస్తుంది. ఈ మహాశక్తి పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. నెక్స్ట్ మంత్ అయితే తెలుస్తుంది. ఫస్ట్ మనకి అమలు చేసే స్కీమ్లో ఇది ఒకటి భాగంగా ఉందా లేదా అనేది మనకైతే అప్డేట్స్ ఇస్తారు. నెక్స్ట్ సూపర్ 6లో భాగంగా ఇంకొక స్కీమ్ ఏంటంటే తల్లికి వందనం కింద సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే మనకి సీఎం గారు అందజేస్తామని అయితే హామీ ఇచ్చారండి. ఇది స్కీమ్ ఏంటంటే అంతకుముందు గత ప్రభుత్వంలో మనకి ఏంటంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒకరికి మాత్రమే మనకి 13,000 రూపాయలు అనేవి అందేవి. ఈ ప్రభుత్వంలో ఏంటంటే హామీ ఎంతమంది పిల్లలు ఉంటే మనకి ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతమంది పిల్లలున్నా వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అయితే వేస్తామని అయితే చెప్తున్నారండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అయితే వేస్తామంటున్నారు. ఈ స్కీమ్ అయితే పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకైతే చాలా హ్యాపీని అయితే ఇస్తుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో స్కూల్ ఫీజెస్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. స్కూల్ ఫీజు కట్టలేని వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుందండి. తల్లికి వందనం అనే స్కీమ్ అయితే ఇది చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది మనకి. దీని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు. దీనికి ఏమన్నా కండిషన్స్ ఏమన్నా పెడతారా లేకుంటే అందరికీ ఇస్తారా అనేది మనకి అమలు చేసే వరకు అయితే ఏం తెలియదండి. వెయిట్ చేయాలి మనమైతే. చంద్రబాబు నాయుడు గారి ఉమ్మడి ప్రభుత్వంలో అయితే మనకి సూపర్ 6 అనే స్కీమ్స్ అయితే చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటున్నాయి. కాకపోతే వీటికి మనం ఎలా అప్లై చేయాలి, వీటికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనేవి మనకైతే ఫుల్గా క్లారిటీ అయితే ప్రస్తుతానికి లేదండి. ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. మనకి నెక్స్ట్ మంత్ అయితే క్లియర్గా అయితే తెలుస్తుంది ఎలా అప్లై చేసుకోవాలనేది. నెక్స్ట్ ఇంకొక స్కీమ్, ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే వృద్ధాప్య పెన్షన్ అండి. ఈ పెన్షన్ అనేది ఏంటంటే మనకి 4,000 రూపాయలకి అయితే మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే పెంచడం అయితే జరిగింది. 4,000 రూపాయలు అయితే ఇస్తామంటున్నారు. అదేవిధంగా వికలాంగులకైతే 6,000 రూపాయలకి అయితే పెంచడం అయితే జరిగిందండి. గత ప్రభుత్వంలో అయితే 3,000 రూపాయల వరకు అయితే ఇచ్చారు. అదేవిధంగా వికలాంగ పెన్షన్ కూడా 3,000 రూపాయలే ఇచ్చేవారు. ఈ ప్రభుత్వంలో అయితే ఏంటంటే 6,000 రూపాయల వరకు పెంచుతామని హామీ అయితే ఇచ్చారండి. వికలాంగులకైతే 6,000 రూపాయలు, వృద్ధాప్య పెన్షన్ అయితే 4,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. వృద్ధులకు అదేవిధంగా వికలాంగులకు చాలా శుభవార్త అనే చెప్పవచ్చండి. నెక్స్ట్ అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా ఇంకొక స్కీమ్ అయితే విడుదల చేశారండి. ఇది కూడా ఒక శుభవార్త అని చెప్పవచ్చు రైతులకైతే. రైతులకు ప్రతి ఏడాది 20,000 రూపాయలు అయితే ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రతి సంవత్సరం అయితే రైతులకి ఆర్థిక సహాయంగా 20,000 రూపాయలు అయితే అందజేస్తామని చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగిందండి. ఈ ఉమ్మడి ప్రభుత్వంలో మనకి తల్లికి వందనం, అదేవిధంగా మహాశక్తి పథకం, అదేవిధంగా రైతులకి ఆర్థిక సహాయము ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా మనకి గ్యాస్ సిలిండర్ కూడా మనకి దీంట్లో ఒక భాగంగా అయితే ఇచ్చారండి చెప్తున్నారు. ప్రతి ఏడాది మనకి 3 గ్యాస్ సిలిండర్స్ అయితే మనకి ఫ్రీగా ఇస్తానని చెప్తున్నారు. ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే ఈ గ్యాస్ సిలిండర్స్ అయితే సంవత్సరానికి 3 ఉచితంగా పంపిణీ చేస్తామని అయితే చెప్తున్నారు. చాలా స్పష్టంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు.
ఈ ఉమ్మడి ప్రభుత్వంలో మనకి ఈ స్కీమ్ కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి గ్యాస్ సిలిండర్ ధర కూడా మనకి 900 వరకు అయితే ఉంది. మనకి చాలా వరకు అయితే ఇది కొంత మేరగా అయితే ఊరటనైతే ఇస్తుందండి. ఇదే విధంగా సూపర్ 6లో భాగంగా ఇంకో స్కీమ్ గురించి కూడా చాలా స్పష్టంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారండి. అదేంటంటే మనకి బస్సు ప్రయాణం ఫ్రీ అని చెప్తున్నారు కదా, ప్రతి ఆడబిడ్డకి బస్సు ప్రయాణం ఉచితంగా చేయవచ్చని చాలా స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగింది. మనం ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఫ్రీగా అయితే ప్రయాణం చేయవచ్చు అనేది చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు అయితే. అదేవిధంగా ఇది ఏంటంటే పల్లె వెలుగు అలాంటి బస్సులు, ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదండి, వాటికైతే మాత్రం ఫ్రీగా ఇస్తారు. అవైతే మనం ఎక్కడైనా తిరగవచ్చు అనేది అయితే మనకి తెలుస్తుంది. ఈ స్కీమ్ కూడా మనకి చాలా మహిళలకి అయితే చాలా శుభవార్త అని చెప్పవచ్చండి. 1500 రూపాయలు నెలకి వేస్తున్నారు. అదే ఒక శుభవార్త అంటే ఇది కూడా మనకి ఇంకొక శుభవార్త అని చెప్పవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా ఉచితంగా టికెట్ లేని ప్రయాణాన్ని అయితే మహిళలు చేయవచ్చని మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. సూపర్ 6లో భాగంగా నెక్స్ట్ ఇంకొక స్కీమ్ ఏంటంటే యువగలం అనే స్కీమ్ అయితే ప్రవేశపెట్టారండి. ఇదైతే యువతలకి నిరుద్యోగ వృద్ధి కింద నెలకి 3000 రూపాయలు అయితే మీ ఖాతాలో వేస్తామని అయితే చెప్తున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో కూడా ఇది అమలు చేశారు. అప్పుడు ఏంటంటే 2000 అయితే మనకి ఇచ్చేవారు, 2000 రూపాయలు అయితే. అప్పుడు నిరుద్యోగ వృద్ధి కింద అయితే మనకి 2000 రూపాయలు అప్పుడు చాలామందికి బ్యాంకులోకి అయితే వచ్చేవి. 2000 అయితే మనకి ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే అది 3000కి అయితే పెంచి 3000 రూపీస్ అయితే ఇప్పుడు మనకి నిరుద్యోగ వృద్ధి కింద అయితే ఇస్తామని హామీ ఇచ్చారు. ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఉద్యోగం లేని వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. దీనికి ఏంటంటే డిగ్రీ సర్టిఫికెట్ అయితే మనకి కంపల్సరీ అనేది ఉండాలి. డిగ్రీ చదివిన వాళ్ళకైతేనే ఇదైతే ఈ హామీ అయితే వర్తిస్తుంది. ఈ స్కీమ్ ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అవ్వి ఏ ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళకైతేనే ఇది వర్తిస్తుంది. జాబ్ చేసే వాళ్ళకైతే ఇదైతే మనకి ఈ స్కీమ్ అనేది రాదన్నమాట. నిరుద్యోగ వృద్ధి కింద అయితే జాబ్ లేని వాళ్ళకైతేనే ఈ 3000 రూపాయలు అనేవి వేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు అయితే మనకి ఇప్పిస్తామని అయితే చెప్తున్నారు. ఇది కూడా నిరుద్యోగులకైతే ఒక శుభవార్తనే చెప్పవచ్చు. ఈ సూపర్ 6 స్కీమ్స్ గురించి అయితే మనకి ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేవి మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి గవర్నమెంట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అయితే నేను కంపల్సరీ ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను. ఏ స్కీమ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మీకు చెప్పడం అయితే జరుగుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.